Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో మనం ఇంతవరకు మనకు సర్డ్స్ సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవడం జరిగింది. అలానే సింప్లిఫికేషన్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ కూడా మనము ఇంతవరకు తెలుసుకున్నాం. సో మరి ఈరోజు క్లాస్లో మనము ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ సర్డ్స్ మరియు సింప్లిఫికేషన్ చాప్టర్లో ఏ విధంగా అడిగాడు అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. ముందుగా ప్రశ్న చూడండి. సో ఇది మనకు ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో అడగడం జరిగింది. సో ఇక్కడ x is equal to 3 plus root 6 divided by 5 root 3 minus 2 root 12 minus root 32 plus root 50 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? x power 4 minus 1 by x power 4 plus 1 వాల్యూ కనుక్కోవాలి. సో దీనికోసం ఫస్ట్ మనకు x వాల్యూని సింప్లిఫై చేయాలి. x వాల్యూ సింప్లిఫై చేసి ఇక్కడ x power 4లో సబ్స్టిట్యూట్ చేసి మనకు సరిపోతుంది అన్నమాట. మరి ఈ x వాల్యూని సింప్లిఫై చేయాలంటే ఒకసారి ఇందులో చూడండి, మనకు రూట్ 6 ఒక్కొక్కటి తీసుకుందాం. సో నౌ టేక్ రూట్ 6. సో రూట్ 6ని మనము రూట్ 2 ఇంటూ రూట్ 3గా రాయవచ్చు. అలానే సో ఇక్కడ 5 రూట్ 3 సింప్లిఫైడ్ ఫామ్లో ఉంది. రూట్ 12, సో రూట్ 12 అన్నప్పుడు మనకు ఆర్డర్ 2 కాబట్టి సో 12 అంటే సో 4 ఇంటూ 3 రాయొచ్చు. సో ది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2 రూట్ 3గా రాస్తాం. అలానే రూట్ 32, సో 32 అన్నప్పుడు మనకు 32ను 16 ఇంటూ రాస్తాం, ఎందుకంటే 16 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి సో దీన్ని 4 రూట్ 2గా రాయవచ్చు. సో నెక్స్ట్ రూట్ 50, సో రూట్ 50 మీన్స్ 25 ఇంటూ 2గా రాస్తాం. 25 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఈజ్ 5 రూట్ 2 అవుతుంది. సో ఈ వాల్యూస్ అన్నీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇందులో ఇచ్చిన ప్రశ్నలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 3, సో 3 ప్లస్ మనకు రూట్ 2 ఇంటూ రూట్ 3గా డివైడ్ చేద్దాం, డివైడెడ్ బై సో 5 రూట్ 3 అలానే రాద్దాం. 5 రూట్ 3 మైనస్ 2 ఇంటూ రూట్ 12 మీన్స్ 2 రూట్ 3 మైనస్ రూట్ 32 మీన్స్ 4 రూట్ 2 రూట్ 50 మీన్స్ 5 రూట్ 2గా రాస్తాం. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఒకసారి 3ని మనము రూట్ 3 ఇంటూ రూట్ 3గా రాసుకోవచ్చు. రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 ఎందుకు రాయాలంటే ఇక్కడ ఆల్రెడీ రూట్ 3 ఉంది కాబట్టి రూట్ 3 కామన్ తీయచ్చు. ప్లస్ సో రూట్ 2 ఇంటూ రూట్ 3 సో అపాన్ 5 రూట్ 3. సో ఇక్కడ మనకు 5 రూట్ 3 అలానే రాద్దాం. మైనస్ 2 ఇంటూ 2 4 రూట్ 3, సో ప్లస్ 5 రూట్ 2 మైనస్ 4 రూట్ 2. పాజిటివ్ వాల్యూ మొదట రాయడం జరిగింది. సో న్యూమరేటర్లో రూట్ 3 కామన్ తీద్దాం. రూట్ 3 కామన్ తీస్తే ఇక్కడ రూట్ 3 మిగులుతుంది. సో ప్లస్ ఇక్కడ రూట్ 2 ఉంటుంది. సో రూట్ 2, సో డివైడెడ్ బై సో ఇందులో 5 రూట్ 3 మైనస్ 4 రూట్ 3, సో వి గెట్ రూట్ 3. 5 రూట్ 2 మైనస్ 4 రూట్ 2 మీన్స్ సో వి గెట్ రూట్ 2, రైట్. సో రూట్ 3 ప్లస్ రూట్ 2, రూట్ 3 ప్లస్ రూట్ 2 క్యాన్సిల్ చేస్తాం. సో నౌ x is equal to root 3. So we get x value root 3. Squaring on both sides, x square is equal to 3. Again squaring, x power 4 is equal to 3 square is equal to 9. So x power 4 value 9 అవుతుంది. Now take question. So x power 4 minus 1 by x power 4 plus 1. x power 4, so 9 minus 1 by 9 plus 1, so 8 by 10. So after cancellation we get so 4 by 5 is answer. So 4 by 5 is the answer, option 3. సో ఇలా చేయవచ్చు అనమాట. కాబట్టి మనకు ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది ఎంత స్పీడ్గా చేస్తే మనకు ఆన్సర్ అంత ఈజీగా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు అర్థం కావడానికి నేను వివరంగా చెప్పడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ నుంచి మనము డైరెక్ట్గా ఈ స్టెప్కి రావచ్చు. సో ఈ 2 స్టెప్స్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్. సో ఏపీఎస్ఐ
కి అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఇచ్చాడు. సో వాటి మధ్య రిలేషన్ మనకు ఇక్కడ 4 ఆప్షన్స్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు కంపారిజన్ చేయాలి. ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ XYZలలో మనకు వీటిని సింప్లిఫై చేసి ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనం కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒకసారి రేషనలైజ్ చేద్దాం. రేషనలైజింగ్ ద డినామినేటర్, హారాన్ని అకర్ణీయం చేస్తే సరిపోతుందన్నమాట. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1/√13 మైనస్ 3ని మనం √9 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ రేషనలైజేషన్ చేస్తే మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి √13. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనకు √13 మైనస్ √9కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √13 ప్లస్ √9 అవుతుంది. సో డివైడెడ్ బై మనకి షార్ట్ కట్ ఆల్రెడీ చెప్పాను. దీని రేషనలైజింగ్ ఫ్యాక్టరు ఇక్కడ మైనస్ ఇస్తే ప్లస్, ప్లస్ ఇస్తే మైనస్ న్యూమరేటర్లో రాసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోమని చెప్పాను. అంటే 13 మైనస్ 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √13 ప్లస్, సో ఇక్కడ మనకు √9 డివైడెడ్ బై 13 మైనస్ 9 4 అవుతుంది. నౌ టేక్ y వాల్యూ. సో 1/√7 మైనస్ √3. అలానే దీన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √7 ప్లస్ √3 అవుతుంది. సో డినామినేటర్లో 7 మైనస్ 3. 7 minus 3 is 4. So we get finally √7 plus √3/4 అవుతుంది. Now take z. So √2 into √3 plus √3 minus 1 ఇచ్చారు మనకు. √3 minus 1. So that is equal to 1/, సో √2తో మల్టిప్లై చేద్దాం. √2 into √3 √6 అవుతుంది. మైనస్ √2 into 1 √2. ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తే √6 ప్లస్ √2 డివైడెడ్ బై 6 minus 2 4 అవుతుంది. సో ఇప్పుడు మనము ఒకసారి ఎక్స్ వాల్యూ చూడండి. అన్నిట్లో డినామినేటరు, సో అన్నిట్లో మనకు డినామినేటర్ సేమ్ ఉంది. సో మరి అన్నిట్లో డినామినేటర్ సేమ్ ఉంది. ఇప్పుడు న్యూమరేటర్ని కంపేర్ చేస్తాం. సో ఇక √13 ప్లస్ √9 అంటే √13 √9. సో ఈ రెండు బిగ్ వాల్యూస్. √7 ప్లస్ √3తో పోల్చుకున్నప్పుడు √7 ప్లస్ √3 ఈ రెండు వాల్యూస్ √6. √7 √6 కన్నా పెద్దది, √3 √2 కన్నా పెద్దది. ఇవి సో ఈ విధంగా మనం కంపేర్ చేసినప్పుడు ఒకే హారం కలిగినప్పుడు న్యూమరేటర్స్ మనము కంపేర్ చేస్తే సో అన్నిటికన్నా మనకు √13 ప్లస్ √9 పెద్దది. సో మరి ఎక్స్ అనేది వై కన్నా పెద్దదవుతుంది, వై అనేది జెడ్ కన్నా పెద్దదవుతుంది. సో ఇక్కడ మనకు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, సో వై ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్ అవుతుంది. అయితే మనకు అన్నీ కూడా ఆప్షన్స్లో లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మనకు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, వై ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్, లేదా జెడ్ ఈజ్ లెస్ దాన్ వై, వై ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అని చెప్పవచ్చు. సో మనకు ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు మనము సో రేషనలైజ్ చేయాలి. అంటే డినామినేటర్ రేషనల్ నెంబర్ వచ్చే విధంగా రేషనలైజ్ చేస్తే సరిపోతుంది. ఈజీగా కంపేర్ చేయవచ్చు అనమాట. రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే సో మనకు 2 ప్లస్ √2 ప్లస్ 1/2 ప్లస్ √2 ప్లస్ 1/√2 మైనస్ 2 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 412/125 ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఎలా చేయాలంటే ఫస్ట్ 2 ప్లస్ √2 అలానే రాద్దాం ప్లస్, సో ఇక్కడ మనకు రేషనలైజ్ ద డినామినేటర్. సో దీన్ని మనకు 2 మైనస్ √2 డివైడెడ్ బై, సో ఇక్కడ రేషనలైజ్ 2 స్క్వేర్ 4 మైనస్ 2 అవుతుంది. 4 మైనస్ 2 అవుతుంది. మీకు ఆల్రెడీగా మీకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ గురించి పూర్తిగా తెలియాలన్నప్పుడు ముందు వీడియోస్ చూడండి, అక్కడ క్లియర్గా చేశాను. సో దీనికి ఆపోజిట్ సైన్ 2 మైనస్ √2 తీసుకోవాలి. అప్పుడు డినామినేటర్ 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. సో అలానే ఇక్కడ కూడా మనకు √2 ప్లస్ 2 డివైడెడ్ బై, సో ఇక్కడ 2 మైనస్ 2 స్క్వేర్ 4 అవుతుంది. √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. 2 స్క్వేర్ 4 అవుతుంది. ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్
మిక్స్డ్ ఫ్రాక్షన్ మనము ఇంప్రాపర్కి మారుస్తాం. 125 into 4, సో 500 plus 12, 512 అవుతుంది. సో డివైడెడ్ బై 125. రైట్, నెక్స్ట్ స్టెప్ మనము 2 plus root 2 అలానే రాద్దాం. సో ఇక్కడ మనకు 2 minus root 2 డివైడెడ్ బై 4 minus 2 2 అవుతుంది. సో ప్లస్ root 2 plus 2 డివైడెడ్ బై 2 minus 4 minus 2 అవుతుంది. సో ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 అన్నప్పుడు మనకు 8, క్యూబ్ రూట్ ఆఫ్ 125 అన్నప్పుడు 5, 8/5 అవుతుంది. సో నౌ 2 plus root 2 ప్లస్, సో ఇక్కడ మనకు 2 minus root 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం మనము 2 తీసుకోవచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ రూట్ 2 మైనస్ రూట్ 2 మైనస్ ఇంటూ ప్లస్ -2 అవుతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ తీసుకున్నప్పుడు ఎల్సిఎం 2 రాసాం. 2 minus root 2 అలానే రాసాం. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు -root 2 మైనస్ ఇంటూ ప్లస్ -2 అవుతుంది. ప్లస్ సో 8/5 అలానే రాద్దాం. సో -2 plus 2 క్యాన్సిల్ చేస్తాం. రైట్, నెక్స్ట్ స్టెప్లో 2 plus root 2 ప్లస్ -root 2 ఈ రెండు యాడ్ చేస్తే సో -2 root 2 అవుతుంది. సో బై 2 ప్లస్ 8/5. ఇప్పుడు 2 క్యాన్సిల్ చేయొచ్చు, మనం క్యాన్సిల్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 plus root 2 ప్లస్ ఇంటూ -root 2 ప్లస్ 8/5 అవుతుంది. సో ఇక్కడ -root 2 ప్లస్ root 2 క్యాన్సిల్ చేద్దాం. సో 2 plus 8/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 plus 8ని 5తో మనము డివైడ్ చేద్దాం. సో 5 ones 3 ఉంటుంది, 6 times, రెండు యాడ్ చేస్తే మనకు 3.6. సో 3.6 ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. సో 3.6. సో ఇలా చేయొచ్చు. సో మీకు అర్థం కావడానికి కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనము సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనకు సేమ్ రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజింగ్ ద డినామినేటర్. మనకు రేషనలైజ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ √9 minus √8 ఉంది, ఆల్రెడీగా మీకు చెప్పడం జరిగింది. సో RF ఆఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అకర్ణీయ కారణంగా √a minus √bకి వచ్చేసి సో √a plus √b అవుతుంది. సో అలానే √a plus √b యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టరు √a minus √b అవుతుంది. సో ఇప్పుడు మీకు సింపుల్ స్టెప్స్ చెప్పాను. సో √9 minus √8 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √9 plus √8 అవుతుంది. సో డివైడెడ్ బై, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, సో ఇక్కడ మనకి రాడికెంట్స్ మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, 9 minus 8. సో మైనస్ ఉంది కాబట్టి మనం బ్రాకెట్ వేద్దాం. సో ఇక్కడ RF √8 plus √7 అవుతుంది. సో డివైడెడ్ బై 8 minus 7. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో RF √7 plus √6 అవుతుంది. సో డినామినేటర్లో 7 minus 6. సో మైనస్ బ్రాకెట్ వేద్దాం. √6 plus √5. సో డివైడెడ్ బై 6 minus 5. సో ప్లస్ √5 plus √4 డివైడెడ్ బై 5 minus 4. సో ఈ విధంగా మనకు ఫస్ట్ స్టెప్ ఈ విధంగా చేయాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో √9 plus √8 డివైడెడ్ బై 1 మైనస్ √8. సో ప్లస్ √7 బ్రాకెట్ డివైడెడ్ బై 1 ప్లస్ √7 plus √6 by 1 minus of √6 plus √5 by 1. So plus √5 plus √4 divided by 1. సో ఇప్పుడు మనకు √9 plus √8. సో ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేస్తే మైనస్ √8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √7 అవుతుంది. ప్లస్ √7 plus √6 అలానే రాద్దాం. మైనస్ √6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √5. సో ప్లస్ √5 plus √4.
సో ఇప్పుడు మా ప్లస్ మైనస్ టర్మ్ సేమ్ టర్మ్స్ చూడండి. ప్లస్ రూట్ 8 మైనస్ రూట్ 8 మనము క్యాన్సిల్ చేయొచ్చు. మైనస్ రూట్ 7 ప్లస్ రూట్ 7 క్యాన్సిల్ చేయొచ్చు. ప్లస్ రూట్ 6 మైనస్ రూట్ 6 మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 5 క్యాన్సిల్ చేద్దాం. సో ఫైనల్గా మనకు రూట్ 9 ప్లస్ రూట్ 4 మిగిలింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 ప్లస్ 2 సో 5 ఈజ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 మనము ఆన్సర్ చెప్పవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా చేయొచ్చు. అయితే మీకు ఈ 2 స్టెప్పులు అవసరం లేదు. సో డైరెక్ట్గా మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. సో రూట్ 9 ప్లస్ రూట్ 8 రాసి డివైడెడ్ బై 1 కాబట్టి ఇది. సో ఈ స్టెప్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా రాసి మనం ఆన్సర్ తక్కువ టైంలో చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఇచ్చాడు. అయితే వై అనేది XY అకర్ణీయ సంఖ్య కావాలంట. అంటే ఎక్స్ ఇంటూ ప్రోడక్ట్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ కావాలని చెప్పాడు. సో రేషనల్ అకర్ణీయ సంఖ్య కావాలి అన్నాడు. మరి అకర్ణీయ సంఖ్య అయ్యేటట్లుంటే అయ్యే విధంగా వై విలువ ఎంత అన్నాడు క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే ఎక్స్ను మనకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకు రేషనల్ నెంబర్ వస్తుంది అనేది క్వశ్చన్. సో మీకు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూలో సో ఇక రూట్ 2 అంటే ఆ రూట్ 2కి ఆర్డర్ 2 ఉంది. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 5కి ఆర్డర్ 3 ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా ఆర్డర్ 3 ఉంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయగలిగే వాళ్ళం. సో మరి అంటే ఆల్రెడీగా మనకు సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్. సో ఇక్కడ మనకు ఈ ఫార్ములాస్ ఆల్రెడీగా మనకు తెలుసు. ఇందులో మనకు ఆర్డర్ 3 ఇచ్చినప్పుడు సో ఈ రెండు ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఆర్డర్ 3 ఉన్నప్పుడు మనం ఇది అప్లై చేస్తాం. మరి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా మనకు సపోజ్ మనకు ఇక్కడ ఏ స్క్వేర్ ఈ ఫార్మేట్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చారు రూట్ 2 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి, సింపుల్ షార్ట్ కట్లో ఆన్సర్ చెప్తున్నా. రూట్ 2 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఇచ్చాడు. సో మనము క్యూబ్ రూట్ ఆఫ్ 5 మైనస్ రూట్ 2 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకు ఏ మైనస్ బి ఫార్మేటే వస్తుంది. ఇక్కడ మూడిట్లో కూడా మైనస్ ఇచ్చాడు కాబట్టి మల్టిప్లై చేస్తే మనకు ఏ మైనస్ బి ఫార్మేట్ వస్తుంది ఇక్కడ. మరి ఏ మైనస్ బి వచ్చిందంటే మనకు దానికి పక్కన రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉండాలి. సో అప్పుడు ఒకసారి చూస్తే మనకు 4 ఆప్షన్స్లో ఇక్కడ మనకు ఆ ఫార్మేట్ 3 టర్మ్స్ ఉన్నాయి. అన్ని పాజిటివ్ వాల్యూస్ కలిగి ఉన్నాయి. ఇది ఒక ఆప్షన్, ఇది ఒక అవకాశం, ఛాన్స్. సో ఇది అసలు కాదు. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇది కూడా కాదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ సెకండ్ టర్మ్ మైనస్ ఉంది, ఇక్కడ కాదు. ఎందుకంటే మనకు అన్ని టర్మ్స్కి కూడా పాజిటివ్ ఉండాలా. అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఉన్నప్పుడు ప్రతి టర్మ్కి ప్లస్ ఉండాలా. సో ఇక్కడ ఏ మైనస్ బి తీసుకున్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, కాదు. సో ఇక్కడ ఏ మైనస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ టర్మ్కి మైనస్ ఉంది, ఇది కాదు. సో ఇక్కడ మనకు ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్మేటే లేదు. కాబట్టి సింపుల్గా మనకు ఆప్షన్ ఏ అనేది మనము క్లియర్గా చెప్పవచ్చు. సో ఇలా మనం చేయకుండానే జస్ట్ లాజికల్గా మనం ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు. మరి అయితే మనము మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలి, ఆన్సర్ ఏ విధంగా కనుక్కోవాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు దీన్ని మనం ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్తో కంపేర్ చేసినప్పుడు సో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు చూడండి మనకు సో క్యూబ్ రూట్ ఆఫ్ 5 ప్లస్ రూట్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5 మైనస్ రూట్ 2 సో ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5 అవుతుంది. సో ఇక్కడ మనము ఇది ఎక్స్ వాల్యూ. సో ఇది మొత్తం కూడా మనకు
y వాల్యూ. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు రేషనల్ నెంబర్ రావాలా, రేషనల్ నెంబర్ అకర్ణీయ సంఖ్య రావాలి. ఇట్లా ప్రతి ఆప్షన్ తీసుకొని చేయాలంటే టైం టేకింగ్. అందుకే నేను ఏం చెప్పానంటే, సో మనకి ఈ రెండు కనుక మల్టిప్లై చేసినప్పుడు ఇందులో ఉండే ఏ వాల్యూ బి వాల్యూ కనుక వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు a + b × a - b అన్నప్పుడు సో ³ హోల్ స్క్వేర్ -√2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనము ³ రాయొచ్చు, -√2 హోల్ స్క్వేర్ అంటే మనకు 2 రాసేయచ్చు. సో √2 హోల్ స్క్వేర్ అంటే 2 రాయొచ్చు. సో ³ -2ని మనము ³ రాయొచ్చు, ³ చూడండి, మనం ³ -3 సో దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ RF అప్పుడు ఏమవుతుంది మనకు, రైట్. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి చూడండి, మనకి ఏ వాల్యూ ³ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో a² ³ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకు b² అంటే ³ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకు ³ హోల్ స్క్వేర్ అంటే చూడండి, ³ హోల్ స్క్వేర్ a² అన్నప్పుడు మనకు ³ స్క్వేర్ వస్తుంది, 25 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ³ అంటే 5 × 125. సో దట్ ఈజ్ ఈక్వల్ ³ అంటే 5 ఉంటుంది, 5 × ³ సో మనకు ఆ టర్మ్ ఇక్కడ క్లియర్గా ఉంది, 5 × ³ ఇక్కడ క్లియర్గా ఉంది, అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ a² ఆర్ b². నెక్స్ట్ ³ హోల్ స్క్వేర్. సో ³ హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ³ అంటే 64 అన్నప్పుడు 4 వస్తుంది. సో 4 కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక AB ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ³ 25 × 8. సో మనకు ³ 25 × 8 అన్నప్పుడు సో అందులో మనకు చూడండి, ఇక్కడ 8కి ³ వచ్చేసి 2 కాబట్టి, లేదా ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ³ 2 అవుతుంది, ³ 25 అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి టర్మ్ కూడా ఇక్కడ ఉంది, a² + b² + ab అనేది ఉంది. జస్ట్ వెరిఫై చేసాం ఉందా లేదు. ఎలా చేసామంటే, సో ఇక్కడ మనకు x వాల్యూ తీసుకొని, సో ఇందులో ఆప్షన్ ఏలో ఈ వాల్యూతో మనం మల్టిప్లై చేసాం. సో ఇక్కడ వచ్చిండే ఏబి వాల్యూస్ తీసుకొని ఒకటి ఏగా ఒకటి బిగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ a² + ab + b² వెరిఫై చేసాం. సో మనకు ఈ విధంగా అవుతుంది. సో దీనికన్నా ముందు మీకు షార్ట్ కట్ ఎలా అనేది కూడా చెప్పాను. సో ఇలా చేయవచ్చు. సో బొడోమోస్ రూల్ ప్రకారము చేయవచ్చు. సో ఆల్రెడీ మరి దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వింకులం బార్ను తొలగించాలి. సో ఇక్కడ అయితే మనకు అన్ని స్టెప్స్ రాయడం అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఓవరాల్గా కూడా చేయొచ్చు. సో 8 - 5 3 అవుతుంది, 7 - 3 4 అవుతుంది, 4 × 2 సో 8. సో 6 + 8 14 అవుతుంది, 14 × 6 84. సో 5 - 84 వచ్చేసి -79. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 79 + 18 సో 97 వస్తుంది. ఇలా సింపుల్గా మనము చేయొచ్చు. అయితే మీకు అర్థం కావడానికి మనం జస్ట్ స్టెప్స్ రాసుకుంటాం అనమాట. సో 18 ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ బార్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్, తర్వాత కర్లీ బ్రాకెట్, నెక్స్ట్ రెక్టాంగులర్ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. మిగిలినవన్నీ యాస్టీజ్గా అలానే రాయాలి మనము. సో ఎటువంటి చేంజింగ్ చేయకూడదు. రైట్. 8 - 5 3 అవుతుంది, 7 - 3 4 అవుతుంది. రైట్. ఇక్కడ మనము 8 - 5 3, 7 - 3 4 ఒకేసారి చేసేసాం. నా 18 మైనస్ యాస్టీజ్గా అలానే రాసేసి సో 2 × 4 8 రాసేస్తాం. నెక్స్ట్ వన్ 18 - 5 - 6 ఇంటూ 6 + 8 14 అవుతుంది. సో 18 - 5 - 14 × 6 84. సో 18 - -79. సో 18 + 79 = 97. సో 97 ఆన్సర్. ఇలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ప్రశ్న మనకు ఏబీ కానిస్టేబుల్ మెయిన్స్లో అడగడం జరిగింది. ఆ ఎగ్జామ్ కూడా మనకు 17/3/19లో జరిగింది. సో చూడండి, క్వశ్చన్ మనకు టైం ఎక్కువగా వేస్ట్ అయ్యే విధంగా క్వశ్చన్ ఫార్మేట్ చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ చివరిలో ప్రయత్నించాలి. ఎందుకంటే ముందుగానే స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేసుకొని వీటికన్నా తక్కువ టైంలో చేసే క్వశ్చన్స్ మనము లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఇస్తుంటాడు ఎగ్జామ్లో. మరి అభ్యర్థులు ఈ విషయం గమనించాలి. మనకి ఏదైతే టైం ఎక్కువ పడుతుందో అది చివరిలో చేయడం ఉత్తమం. సో అది గమనించాలి. రైట్. సో ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనము ఇక్కడ చూడండి, బొడమోస్ రూల్ ప్రకారం చేయాలి. ఫస్ట్ మనకు మరి బొడమోస్ రూల్ ప్రకారం చేయాలన్నప్పుడు మనకు ఫస్ట్ ఇందులో ఒక్కొక్కటి సింప్లిఫై చేసుకుందాం. సో తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు ఫస్ట్ స్టెప్ 5 - 8/3 ఇచ్చాడు. సో ఇక్కడ 3 × 5 15 - 8 7/3 అవుతుంది. 7 × 7/3 అంటే మనకు 3/7. సో డివైడెడ్ బై ఇది చేసాం. రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 3 మైనస్ 2 డివైడెడ్ బై 2 × 3 లేదా 3/2 మీన్స్ హాఫ్ ఆఫ్ ది 3 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ హాఫ్ ఆఫ్ ది 3 మిగులుతుంది. లేదా 2 × 3 6 - 3 3/2 అవుతుంది. సో డివైడెడ్ బై 2 × 4 8 - 3 5/2 అవుతుంది. మైనస్ 6/7. సో ఇక్కడ న్యూమరేటరు డినామినేటరు ఇవి మాత్రమే సింప్లిఫై చేస్తున్నాను, ఇంకా రూల్ ప్రకారం వెళ్ళాలి, గమనించండి. 6/7 ఆఫ్. సో ఇక్కడ మనకు 3/7 7 × 1 7 + 3 10/7 అవుతుంది. ప్లస్ 6/5 ఆఫ్. సో ఇక్కడ 3 × 3 9 9 + 1 10/3 మైనస్ 2 × 2 4 + 1 5/2. సో డివైడెడ్ బై ఇక్కడ మనకు 10/5 అంటే 2 అవుతుంది. 21 × 2 42 47 - 42 చేస్తే 5/21 అవుతుంది. ఇది జాగ్రత్తగా. సో 5తో మనము 10 క్యాన్సిల్ చేసాం, 2 మిగులుతుంది. సో ఎల్సిఎం 21 × 2 42 47లో 42 సబ్ట్రాక్ట్ చేస్తే 5. రైట్. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 7 క్యాన్సిల్ చేద్దాం, 3 మిగులుతుంది. సో 3 డివైడెడ్ బై. సో ఇక్కడ మనకు 3 - 2 న్యూమరేటర్కి వెళ్తుంది. 2 × 2 4/3. సో డివైడెడ్ బై 5/2 అలానే రాద్దాం. మైనస్ 6/7 ఆఫ్. సో 1/10/7 అంటే 7/10 అవుతుంది. ప్లస్ 6/5 ఆఫ్. సో ఇక్కడ మనము సింప్లిఫై చేయాలి. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 6 3తో 2 టైమ్స్ 2 × 10 20 అవుతుంది. మైనస్ 2తో 3 టైమ్స్ 3 × 5 15. సో 15 అవుతుంది. సో డివైడెడ్ బై 5/21 అలానే రాద్దాం. రైట్. నెక్స్ట్ స్టెప్. సో 3 డివైడెడ్ బై. సో ఇక్కడ మనకు 3 × 3 9 9 - 4 5/3 అవుతుంది. సో 5/3 × 5/2 ఏమవుతుందంటే 2/5 అవుతుంది. మైనస్ 6/7 ఆఫ్. సో ఇక్కడ 7/10 యాస్టిస్ ప్లస్ 6/5 ఆఫ్. సో ఇక్కడ మనకు బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి కాబట్టి బ్రాకెట్లో ఆఫ్ ప్లేస్లో మనం ఇంటూ వేసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ మనకు ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇంటూ 20 - 15 అన్నప్పుడు 5/6 అవుతుంది. 5/6 ఇంటూ 5/21 21/5 అవుతుంది. సో ఇక్కడ 6 క్యాన్సిల్ చేద్దాం, ఒక 5 క్యాన్సిల్ చేద్దాం. సో రైట్. నెక్స్ట్ మనకు మిగిలింది యాస్టీజ్గా రాద్దాం. సో ఇక్కడ మనకు 3 డివైడెడ్ బై. సో ఇక్కడ కూడా 5 క్యాన్సిల్ చేస్తే 2/3 మిగులుతుంది. మైనస్ 6/7 ఆఫ్. ఒక బ్రాకెట్లో ఏం మిగిలింది మనకు 7/10 ప్లస్
21/5 రైట్. సో ఇక్కడ మనకు 3 డివైడెడ్ బై 2/3 మైనస్ 6/7. సో ఆ ప్లేస్లో మనము ఇంటూ రాయొచ్చు, ఇంటూ. సో ఇక్కడ మనకు సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 10 అవుతుంది. సో ఇక్కడ 7 న్యూమరేటర్, ఇక్కడ 21 ఇంటూ 2 అంటే ఈ వాల్యూ మనకు 7/10 ప్లస్ 21/5 వాల్యూ మనకు ఎల్సిఎం 10 అవుతుంది. సో ఇక్కడ 7, సో 10 5 2 times 42, సో 49/10 రాసుకోవచ్చు, ఇంటూ 49/10 అవుతుంది. 7 1s 7 7s. సో ఇక్కడ మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s 2 5s, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 2/3 మైనస్ 3 into 7 21/5 అవుతుంది. సో ఫైనల్ స్టెప్ మనకు చూడండి, ఇంకా ఇక్కడ మైనస్ డివిజన్లో ఫస్ట్ మనకు డివిజన్ చేస్తాం, అంటే 3 డివిజన్ని ఇంటూ చేస్తే 2/3 కాస్త మనకు 3/2 అవుతుంది, మైనస్ 21/5 అవుతుంది. సో 9/2 మైనస్ 21/5, 2/5 ఎల్సిఎం 10 అవుతుంది. సో ఇక్కడ మనకు 10 2తో 5 times, సో 5 into 9 45, సో 45 అవుతుంది. 45 మైనస్ 5తో 2 times 42 అవుతుంది. 45 మైనస్ 42 3/10. సో మనకు 3/10 అనేది ఆన్సర్. చూడండి, ఇంత మనకు టైం టేకింగ్ ప్రాబ్లం అనమాట. సో ఇలాంటివి మనము చివరిలో చేయడం అనేది చాలా ఉత్తమం. సో కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చేయడం వల్ల మనకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అన్నీ కూడా మనకి ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఒకటి మీకు చెప్తూ వెళ్తే ఇంతేలే అన్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. అలా కాకుండా మనకు జెన్యూన్గా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, వాటిని మనం ఏ విధంగా చేయొచ్చు, సో అన్నీ కూడా మనకు ప్రతి క్వశ్చన్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి క్వశ్చన్ చేయడానికి వెళ్ళకుండా మనకు ఫస్ట్ ఈజీగా త్వరగా తక్కువ టైంలో చేసేవి ఫస్ట్ చేస్తూ, సో ఇలాంటి టైం టేకింగ్ మనం చివరిలో చేయాలి. వీటికి ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. సో మనం బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల, స్పీడ్ పికప్ చేసుకోవడం వల్ల, సో మనం ఇవి కొంచెం మనకు స్పీడ్ చేయగలుగుతాం. చూడండి, ఇందులో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లం చేయడం వల్ల మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచరు, స్పీడ్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇందులో ఫ్రాక్షన్స్ డిఫరెన్స్ ఉంది, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంది, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంది, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్, అంటే ఒక ఫ్రాక్షన్ సంబంధించి 4 ఆపరేషన్స్ ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇన్ని స్కిల్స్ స్టూడెంట్లో టెస్ట్ చేస్తున్నారనమాట. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలాంటివి మనం తక్కువ టైంలో చేసే అవకాశం ఉంది. సో అన్ని షార్ట్ కట్ ద్వారా చేయాలనుకోకూడదు, అన్ని మెథడ్ ద్వారా చేయకూడదు, అన్ని ఆప్షన్స్ ద్వారా చేయాలని అనుకోకూడదు. ఒక్కొక్క ఏ ప్రాబ్లం ఆప్షన్స్ ద్వారా చేయాలి, ఏది షార్ట్ కట్ ద్వారా చేయాలి, ఏది కాన్సెప్ట్ ద్వారా చేయాలి, బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం బేసిక్స్ ప్రకారం ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఇట్లా అన్ని విధాలుగా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో మరి ఈ విధంగా మనకు ఈ సర్ట్స్ సింప్లిఫికేషన్ సంబంధించింది గత ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఈరోజు మీరు తెలుసుకోవడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.